శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రను తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర 2వ భాగం. భగవద్గీతలో వర్ణించినట్లుగా దాదాకు మరి ఒక సాక్షాత్కారం జరిగింది. సృష్టిలో మహావినాశనం జరిగినట్లు, కోట్ల కొలది ఆత్మలు పరంధామం వెళ్తున్నట్లు, మరొక వైపు నుండి ఆత్మలు ప్రకాశిస్తున్న సితారల వలె క్రిందికి వస్తున్నట్లు, ఇంకా భారతదేశంలో జరగనున్న గృహ హత్యలు, మత కుల మారణకాండ, ప్రకృతి భీభత్సములు, సముద్రం పొంగి పొరలుతున్నట్లు, నగరాలను ముంచేస్తున్నట్లు, ఆ ఉప్పెనులో అనేక మంది కొట్టుకుపోతున్నట్లు, మరికొందరు రక్షణ కోసం కొట్టుమిట్టాడుతున్నట్లు, మరొక పక్క కరాళ అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లి ప్రజలను భస్మం చేస్తున్నట్లు, ఇంకా వర్షం రోకటి ధారలుగా పడి ప్రకృతిని నాశనం చేస్తున్నట్లు, పెనుగాలులు వీచి భీభత్సం సృష్టిస్తున్నట్లు, భూమి కంపించి ముక్కలు ముక్కలుగా పగులగా జనులందరూ మృత్యువాత పడుతున్నట్లు, జనుల హాహాకారములు, రోదనలు, కేకలు, ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతున్నట్లు, ఇంత భయంకరమైన దృశ్యాలు గాంచిన దాదా కనులు అశ్రుధారలతో నిండి తనువు నిలువెల్లా వణికిపోయి హృదయం ద్రవించిపోయింది. ఎన్నడూ కన్నీరంటే ఏమిటో ఎరుగని దాదా కన్నీళ్లతో పరమాత్ముని వేడుకున్నారు. హే ప్రభూ, చాలించండి, చాలించండి. ప్రభూ, ఈ వినాశనము నేనింక చూడలేను. నా మనసు భీతిల్లినది ప్రభూ. మీ మోహన రూపమును చూపించి నా మనసుకు స్వాంతన కలిగించండి ప్రభూ అని వేడుకున్నారు. భవిష్యత్తులో జరగబోయే వినాశనం సాక్షాత్కారములో చూచిన దాదాకు వ్యాపారం పట్ల ఆసక్తి పూర్తిగా నశించిపోయింది. అతడికి వజ్రాలన్నీ గులకరాళ్ల వలె కనిపిస్తున్నాయి. దాదా కలకత్తా వెళ్ళి తన వ్యాపారంలో భాగస్వామి అయిన వ్యక్తికి ఇక నాకు సెలవు ఇప్పించండి అని అడిగాడు. అతడు ఆశ్చర్యపోయి దాదా నుండి విడిపోతే వ్యాపారంలో చాలా నష్టం వస్తుందని, ఇంత మంచి భాగస్వామి మరలా దొరకడని, ఇంకా ఎక్కువ భాగం ఇస్తానని ఎందుకు విడిపోతున్నారు? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? మీకేమైనా మనసులో ఉంటే చెప్పండి. మనం విడిపోవద్దు. మీరెలా చెప్తే అలాగే చేస్తాను అంటూ అనేక విధాల బ్రతిమాలాడు. దాదా అతడి మాటలన్నీ శాంతంగా విని, నేను ఏ అభిప్రాయ భేదం వలన విడిపోవటం లేదు. నా ధనమును ఈశ్వరీయ సేవలో వినియోగించాలనుకుంటున్నాను. ఈ వ్యాపారంపై నాకు మనసు లేదు. మీరు లెక్కలు పద్దులు చూసుకొని మీకు ఎంత న్యాయం అనిపిస్తే అంతే ఇవ్వండి అని చెప్పాడు. వాటాదారుని ఏ లెక్కలు అడగకుండా అతడిచ్చిన సొమ్మును తీసుకొని సింధ్ బయలుదేరాడు దాదా. అప్పుడు ఇంటికి టెలిగ్రామ్ పంపాడు. దాని సారాంశం: నాకు నిజమైన పరమాత్ముడు దొరికాడు. నా భాగస్వామికి నకిలీ చక్రవర్తిత్వం దొరికింది. ఈ టెలిగ్రామ్ చూసిన దాదా పరివారంలో ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. దాదాకు మతిపోయిందా ఏమిటి అనుకున్నారు. సింధుకు వచ్చినప్పటి నుండి దాదా జీవితం పూర్తిగా మారిపోయింది. దాదాగారి పినతండ్రి కాకా మూల్చంద్. ఇతడు ఏనుగు దంతముల వ్యాపారి. ఇతడు ఎంతో ఉదారుడు, దానకర్ణుడు.
ఇతడు నిరంతరం పరోపకారం చేస్తూనే ఉండేవాడు. దరిద్ర పీడితులకు దానం చేస్తూ ఉండేవాడు. ఈ దానాలలో దాదా కూడా తన వంతు పాత్రను పోషించేవాడు. కాకాకు ఒకసారి దాదా, మీ యొక్క ఈ దానవ్రతము నిరంతరం నడుస్తుంది, అందుకు నేను సహాయం చేస్తాను అని మాటిచ్చారు. కాకా చివరి ఘడియల్లో ఉన్నారని టెలిగ్రాం వస్తే దాదా బయలుదేరారు. దాదా అక్కడికి చేరుకునే సమయానికి ముందే కాకా శరీరం విడిచిపెట్టారు. దాదా కాకా కుటీరమందు ఏకాంతముగా కూర్చున్నారు. అప్పుడు దాదాకు కాకా మృత్యువు యొక్క సాక్షాత్కారం జరిగింది. కాకా బ్రుకుటి మధ్య స్థానం నుండి ఆత్మ ఒక జ్యోతి వలె బయటికి వచ్చి కాకా కాలి బొటన వేలి వరకు వెళ్ళి మరల తల వరకు వెళ్ళింది. ఈ సాక్షాత్కారము తరువాత 1 వారం తరువాత మరొక దివ్య సాక్షాత్కారం దాదాకు జరిగింది. చతుర్భుజ ఆకారుడైన విష్ణువు దాదాకు అతి సమీపంగా కనిపించి అహం చతుర్భుజం తతత్వం అని పలికారు. ఆ వెంటనే శ్రీకృష్ణుడు, జగన్నాథుడు, బద్రీనాథుడు కనిపించి వారు కూడా ఈ విధంగానే పలికారు. ఈ వరదానమునకు అర్థం నీవే విష్ణువు అని. ఈ వరము తనకు లభించినందుకు దాదా చాలా సంతోషించారు. కాని దీని అర్థం ఏమిటి, ఈ సాక్షాత్కారం ఎవరు చేయించారు అని చాలా ఆలోచించారు. కాని దాదాకు సమాధానం దొరకలేదు. ఇప్పుడు విశ్వము యొక్క చరిత్రలో అత్యంత అపురూపమైన, అద్భుతమైన, మహత్వపూర్ణమైన సంఘటన. ఈ సంఘటన గురించి దాదా కోడలైన బ్రిజేంద్ర ఇలా చెప్తున్నారు. ఒకసారి దాదా గురువుగారు వచ్చారు. ఆయన వచ్చిన సందర్భంగా 25,000 రూపాయలు ఖర్చు చేసి ఒక సత్సంగం ఏర్పాటు చేశారు దాదా. అందరూ సభలో ఉన్నారు. సత్సంగం జరుగుతూ ఉండగా దాదా హఠాత్తుగా లేచి తన గదిలోనికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన లేచిన తీరు, నడచిన తీరు చాలా విచిత్రంగా అనిపించింది. ఇంతకు ముందెన్నడూ దాదా సభ మధ్యలో అలా లేచి వెళ్లలేదు. నేను దాదా ధర్మపత్ని అయిన యశోదను దాదా వెనుక పంపించాను. ఆమె వెనుక నేను కూడా వెళ్లాను. నేను వెళ్లి చూడగా ఆ గదిలో దాదా కూర్చొని ఉన్నారు. నేను దాదా దగ్గర కూర్చున్నాను. యశోద మరలా సభలోనికి వెళ్ళిపోయారు. నేను చూస్తూ ఉండగానే దాదా యొక్క విశాల నేత్రములు అత్యంత ప్రకాశంతో ఎరుపు వర్ణంలోనికి మారిపోయాయి. ఆ కళ్లలో ఎర్రని దీపాలు వెలుగుతున్నట్లుగా అనిపించింది. దాదా ముఖమండలం దేదీప్యమానమైన దివ్యమైన ప్రకాశంతో ఎర్రని వర్ణంలోనికి మారిపోయింది. ఆ ప్రకాశం గది అంతా నిండి ఆ గది అంతా ఎరుపు రంగులోకి మారిపోయింది. నేను అశరీరీ స్థితిలో ఉన్నాను. శరీరము నుండి విడిపోయాను. గాలిలో తేలుతున్నట్లు అనుభవం చేసుకున్నాను. హఠాత్తుగా ఒక శబ్దం వినిపించింది. దాదా నోటి నుండి వేరెవరో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. ఆ శబ్దం ముందు చాలా చిన్నగా అనిపించింది. క్రమేపీ ఆ శబ్దం పెద్దగా వినిపించింది. ఆ మాటలు ఇవి: నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానానంద స్వరూపం శివోహం శివోహం, ప్రకాశానంద స్వరూపం శివోహం శివోహం. తరువాత కొద్దిసేపటికి దాదా నేత్రములను మూసుకున్నారు. నాటి నుండి నేటి వరకు ఆ సంఘటనను, ఆ వాణిని నేను మరువలేను. నా జీవితంలో అత్యంత అద్భుతమైన, దివ్యమైన, అవ్యక్తమైన ఆ సంఘటన
సదా స్మరణీయం. ఆ సమయంలో నా అశరీరి స్థితి నా మనస్సులో చాలా స్పష్టంగా ముద్రించబడింది. కొద్దిసేపటికి దాదా కన్నులు తెరిచి ఆశ్చర్యంగా నలువైపులా చూస్తున్నారు. నేను దాదా ఏం చూస్తున్నారు అని అడిగాను. అందుకు సమాధానంగా దాదా, ఎవరు వారు? ఒక శక్తి స్వరూపము, ప్రకాశ స్వరూపం, ఒక కొత్త ప్రపంచం. ఈ ప్రపంచానికి చాలా దూరంగా తారలు ఉన్నాయి. ఆ తారలు క్రిందికి వస్తూ రాకుమారులు రాకుమార్తెల వలె మారిపోతున్నారు. ఆ శక్తి స్వరూపం నాతో ఇలాంటి ప్రపంచం నువ్వు తయారు చెయ్యాలి అని చెప్పింది. కానీ నేను ఎలా తయారు చేయగలను? ఆ శక్తి స్వరూపం ఎవరు? ఆ శక్తి ప్రకాశం ఏమిటి? దివ్య సాక్షాత్కారము గావించిన శక్తి యొక్క రహస్యం ఏమిటి అంటూ దాదా ఆలోచనలో నిమగ్నమైనారు. అతడి స్థితి పూర్తిగా మారిపోయింది. దాదాకు ఏమైంది అని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఎప్పుడూ తనలో తాను ఆలోచిస్తున్నట్లుగా, రమిస్తున్నట్లుగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు దాదాకు తనంత తనకే కొన్ని విషయాలు అవగతమయ్యాయి. అవి పరమపిత శివ పరమాత్మ తన శరీరంలో ప్రవేశించి తన పరిచయం చెప్పినట్లు, కలియుగ వినాశనం జరగబోతున్నట్లు, రాబోయే సత్యయుగం ఎట్లా ఉంటుంది అనే విషయాలు సాక్షాత్కారాలు చేయించి ఆ సత్యయుగము యొక్క సృష్టిని స్థాపన చేయుటకు దాదాను నిమిత్తం చేయునట్లు పరమాత్మ దాదా శరీరమును మాధ్యమము గావించుకొని సత్యమైన గీతా జ్ఞానమును చెప్పుటకు నిర్దేశింపబడినట్లు ఇవన్నీ శివపరమాత్మ చేస్తున్నట్లు దాదాకు స్పష్టంగా అర్థమైంది. నాటి నుండి దాదాకు తనలో భగవంతుడు గుప్తముగా ఉండి అతడికి గీతా జ్ఞానమును ప్రసాదిస్తున్నాడని చాలా సహజంగా అనుభవం అయ్యేది. ఈ విధంగా జ్ఞానామృతం తాగుతూ ఆస్వాదిస్తూ ఉండేవారు. దాదాకు గీతా జ్ఞానదాత పరమాత్ముడే అన్న విషయం అర్థమైంది. నాటి నుండి దాదా భగవద్గీత పఠనం మానేశారు. ఎందుకంటే భగవంతుడైన ఈశ్వరుడే తన జ్ఞాన పిపాసను తృప్తిపరచినట్లు దాదా అనుభవం చేసుకునేవారు. గీతలో భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఈ ప్రకారం భక్తులకిచ్చిన మాట నిలబెట్టుకోవటానికి శివపరమాత్మ దాదా శరీరంలోనికి ప్రవేశించారు. దాదాకు ఈ విషయాలన్నీ పూర్తిగా అవగతమయ్యాయి. తాను కనిపించే శరీరం కాదని, అజరం, అమరం, అవినాశి అయిన ఆత్మ అని నిశ్చయం ఏర్పడింది. తనకు జరిగిన సాక్షాత్కారముల గురించి తన పరివారమునకు, మిత్రులకు చెప్పారు. దాదా తనలో గుప్తంగా పరమాత్మ నింపుతున్న సప్త గుణాలను ఇతర ఆత్మలకు జ్ఞానం ఏ విధంగా దానం చేస్తున్నారో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. శాంతి 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 శాంతి. ఆధ్యాత్మిక జీవితానికి ఆధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. ఆధ్యాత్మిక జీవితానికి ఆధారమే ఈ జ్ఞానం.
स्वर्गस्थापनम् स्वर्गस्थापनम् आध्यात्मिकजीवितानिकाधारम् ई ज्ञानम् ज्ञानिजीवितानिकि पुनादि पवित्रमयम् శివుని స్మృతితో సుఖాన్ని నువ్వు పొందాలి సత్య శిక్షకుని జ్ఞానంతో ప్రేమ నింపుకోవాలి పరమశివుని స్మృతితో సుఖాన్ని నువ్వు పొందాలి సత్య శిక్షకుని జ్ఞానంతో జీవితానికాధారమే ఈ జ్ఞానం జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం పరమాత్ముని పరిచయమే మన అందరి సౌభాగ్యం అష్టశక్తులతో జీవితమే సర్వం ఆనందమయం పరమాత్ముని పరిచయమే మన అందరి సౌభాగ్యం అష్టశక్తులతో జీవితమే ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం శాంతి అనే సుగుణం ఆత్మీక ధర్మం శాంతి అనే సుగుణం ఆత్మీక ధర్మం సద్గురుని శుభకామన స్వర్గస్థాపనం స్వర్గస్థాపనం ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం కనిపించే శరీరం అశాశ్వతమని ఈ శరీరాన్ని నడిపించే చైతన్యం ఆత్మ అని ఆత్మ భృకుటికి మధ్య స్థానంలో ఎర్రని జ్యోతిర్బిందు స్వరూపమని దాదా అందరికీ బోధించేవారు.
తాను పరమాత్మ ప్రేమలో లీనమై తన దృష్టితో అందరినీ సంతుష్టపరిచేవాడు. దాదా దగ్గరకు వచ్చేవారందరూ ఆత్మజ్ఞానం పొంది అశరీరీ స్థితిని అనుభూతి చేసుకునేవారు. వారికి కొత్త కొత్త అనుభవాలు జరిగేవి. ఆత్మ సాక్షాత్కారములు జరిగేవి. ఈ విధంగా అందరూ నేను ఆత్మ అని స్థిరపరచుకునేవారు. దాదా శివుని ఆజ్ఞానుసారం తన జీవితంలో ఆహార, విహార, దృష్టి, వృత్తి మొదలైన నియమాలన్నింటినీ మార్చుకొని ఇతరుల జీవిత విధానాలను శుద్ధి చేసే శిక్షణ ఇచ్చేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్త్రీ పురుషులందరికీ దాదా పట్ల పితృభావం, స్నేహభావం ఉండేది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ ఆత్మానుభూతిని అనుభవం చేసుకున్నారో వారి మనసులలో వికారాల పట్ల విముఖత కలిగింది. తద్వారా పవిత్రమైన జీవిత విధానం, ఆహార నియమాలలో శుద్ధత ఏర్పడినవి. దాదా కోడలు బ్రిజేంద్ర ఇలా అన్నారు: దివ్య అలౌకిక సాక్షాత్కారము పొందినప్పటి నుండి దాదా పూర్తిగా ఇంటి నుండి బయటకు వెళ్లడం మానేశారు. మా కుటుంబ సభ్యులందరమూ కలిసి దాదా చెప్పే ఆత్మజ్ఞానాన్ని వింటూ ఉండేవాళ్లం. ఆ సమయంలో మాకు ఎన్నో దివ్యమైన, అద్భుతమైన అనుభూతులు కలిగేవి. ఆ జ్ఞానం ధారణ చెయ్యాలి అనే తపన మాకు కలిగేది. కొద్ది రోజులకు మా బంధువులందరూ రావడం మొదలుపెట్టారు. దాదా అంతరాత్మలో గుప్తంగా శివ పరమాత్మ చెప్పిన గీతా జ్ఞానం దాదా అందరికీ మరింత శ్రద్ధతో చెప్పేవారు. శివ పరమాత్మ దాదా ద్వారా మాతలందరికీ సాక్షాత్కారములు చేయటం ప్రారంభించారు. తర్వాత స్త్రీ పురుషులందరికీ శ్రీకృష్ణుని సాక్షాత్కారములు, కలియుగ సృష్టి వినాశన సాక్షాత్కారములు కలిగాయి. ఈ సాక్షాత్కారముల విషయం నగరమంతా మారుమ్రోగి బాబా బంధువులు, మిత్రులే కాక ఇతరులు కూడా సత్సంగానికి రావటం మొదలుపెట్టారు. ఇలా వచ్చిన వారందరూ దాదానే సాక్షాత్కారములు చేయిస్తున్నారని అనుకునేవారు. ఈ విషయంలో దాదాకు కూడా ముందు అర్థమయ్యేది కాదు. తరువాత తన ద్వారా శివపరమాత్మ అందరికీ సాక్షాత్కారములు కలిగిస్తున్నారని అర్థమైంది.